వందే మాతరం. ఇది సోషల్ మీడియా ద్వారా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారికి, సంబంధిత అధికారులకు, శాసనసభ్యులకు, స్థానిక మంత్రివర్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చేసే విన్నపం. విశాఖపట్నం అంటే అందమైన నగరం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, సంస్కృతి, సేవాభావన కలిసిన నగరం. ఆర్కే బీచ్ అంటే మనందరికీ తెలియని ఆనందం. కారణం, ప్రతిరోజు వేలాది మంది సందర్శించే రమణీయ ప్రదేశం అది. ఈ ఆర్కే బీచ్ను ఆనుకునే మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉందన్న విషయం చాలా మంది విశాఖవాసులకే తెలియదు. ప్రచార ఆర్భాటాలు లేకుండా తాజ్ హోటల్ ఆనుకునే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న సెరిబ్రల్ పాలిక్లినిక్ ద్వారా ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, హైడ్రోథెరపీ వంటి కార్యక్రమాలు, అద్భుత గ్రంథాలయం, గిరిజన గ్రామాల్లో నిరంతర వైద్య శిబిరాల నిర్వహణ, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా కంప్యూటర్ అప్లికేషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, భగవద్గీత మరియు సంస్కృతంలో శిక్షణ, పేద విద్యార్థులకు ఉచిత ట్యూషన్ కేంద్రాలు, జిల్లా పరిషత్ కార్యాలయానికి ఎదురుగా ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ వంటివి వారి సామాజిక సేవలో కొన్ని మాత్రమే. గత పాలకులు వారి సేవలకు గుర్తుగా ఇప్పుడు మనం ఆర్కే బీచ్గా పిలుస్తున్న ప్రదేశానికి 1938వ సంవత్సరంలోనే రామకృష్ణ బీచ్ అని నామకరణం చేశారు. ఆ రామకృష్ణ బీచ్ కాలాంతంలో ఆర్కే బీచ్గా రూపాంతరం చెందింది. రామకృష్ణ బీచ్ అనే పూర్వీకుల ఆలోచన అభినందనీయం. కానీ నేటి తరానికి బహుశా ఆర్కే అంటే రామకృష్ణ అని తెలియకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. భారతదేశ గొప్పతనాన్ని, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద రామకృష్ణ వారి శిష్యుడే. ఇప్పుడు అంశంలోకి వస్తే, మన పూర్వీకులు ఘనంగా రామకృష్ణ బీచ్ అని నామకరణం చేస్తే ఆ బీచ్లో ఇటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం నుండి అటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు లెక్కిస్తే వివిధ రంగాల్లో ప్రముఖులైన సుమారు 35 విగ్రహాలు ఏర్పాటు చేశారు. అది అభినందనీయమే. కానీ బీచ్ నామకరణానికి ప్రేరణైన శ్రీరామకృష్ణ వారి విగ్రహం లేకపోవడం బాధాకరం. మేధావులకు పుట్టినిల్లైన విశాఖలో అటు మేధావులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, విశాఖవాసులు కానీ దీని పట్ల శ్రద్ధ వహించకపోవడం మిక్కిలి దురదృష్టకరం. రామకృష్ణ పేరుతో ఉండే ఈ ప్రదేశం వద్ద శ్రీరామకృష్ణ పరమహంస విగ్రహం ఉంటే అది భవితకు సంస్కృతి అందించినట్లు, విశాఖకు మరింత గౌరవం పెంచినట్లు అవుతుంది. అవకాశం ఉంటే శ్రీరామకృష్ణ విగ్రహంతో పాటు వారి శిష్యుడు స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ మఠానికి మాతృక అమ్మ శారదాదేవి మూర్తిత్రయం విగ్రహాలు ఏర్పాటు చేస్తే కైలాసగిరిపై శివపార్వతులు, శంఖచక్రాలు శోభను చేకూర్చినట్టే బీచ్ రోడ్లో ఈ మూర్తిత్రయ విగ్రహాలు సాగర కెరటాలకు ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తాయి. శ్రీరామకృష్ణ వారి విగ్రహం అంటే అది కేవలం ఒక విగ్రహం కాదు, మహోన్నత సేవా ఉద్యమానికి ప్రేరణ, భారతీయ ఆధ్యాత్మిక ప్రతీక. ఆయన శిష్యుడు వివేకానందుడు 1893లో అమెరికాలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్లో భారతదేశ గొప్పతనాన్ని, సనాతన ధర్మ మహిమను ప్రపంచానికి తెలియజేసిన యుగపురుషుడు, యువతకు స్ఫూర్తి. అది విశాఖ సంస్కృతికి గౌరవ చిహ్నం అవుతుంది. మనందరం కలిపితే ఈ మంచి సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. అందుకే సోషల్ మీడియా ద్వారా విశాఖ గర్వంగా నిలిచేలా రామకృష్ణ వారి విగ్రహం రామకృష్ణ బీచ్ వద్ద ఏర్పాటు చేయండి అనే మన సంకల్పాన్ని తెలియచేద్దాం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారికి కూడా మన అభ్యర్థనను అందేలా కృషి చేద్దాం. మన గొంతు ఒకటైతే ఈ సంకల్పం తప్పకుండా నిజమవుతుంది. ఆపై జాతి ప్రేమ ఉన్న ప్రతివారు ఈ ఆలోచన కార్యరూపం దాల్చే వరకు సోషల్ మీడియా ద్వారా, వినతి పత్రాల ద్వారా రాజకీయ మరియు గ్రేటర్ విశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాలతో ఫార్వర్డ్ చేస్తూ ఒక వైరల్గా చేయండి. విశాఖను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దండి. ధన్యవాదాలతో.